హైదరాబాద్ ఎల్బీ నగర్లో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. శివగంగా కాలనీ భరత్ నగర్ వాసి బొడ్డు మహేష్ను గొడ్డళ్లతో వేటాడి చంపారు దుండగులు. కొన్ని రోజుల క్రితం చైతన్యపురి పిఎస్ పరిధిలోని ఓ క్లినిక్లో 2 వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు. ఇటీవలే బెయిల్పై వచ్చాడు బొడ్డు మహేష్. పాత కక్షలతో హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. శివగంగా కాలనీ భరత్ నగర్ వాసి బొడ్డు మహేష్ను గొడ్డలతో వేటాడి చంపారు దుండగులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. భోగి ఎల్బీనగర్లో దారుణ ఘటన. మహేష్ అనే వ్యక్తిని పాత కక్షల కారణంగా స్నేహితులే అత్యంత కిరాతకంగా హతమార్చారు. నిన్న రాత్రి పక్కా రెక్కి నిర్వహించి మహేష్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకం సృష్టించింది. చూడొచ్చు, మనతో పాటు మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు ఉన్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మహేష్ గౌడ్ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఎవరు హత్య చేశారు? అమ్మ, ఏమైంది అసలు? మీ కొడుకును ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? పురుషిగాడు హత్య చేసింది సార్. వాళ్ళకు పాత గొడవలు ఉండే చిన్నవి ఒకరు కొట్టుకురు అయిపోయింది. నా కొడుకు జైల్లో వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళతో అని బాగా చెప్పినాడు, వచ్చేది ఆలస్యం వేపియాలి అని చంపేసిరు సార్ నా కొడుకుని. ఎవరెవరు ఉన్నారమ్మా? అంటే దీని వెనుక ఎవరు ఉన్నారు? ఎందుకు వెనుకనా విజయ్ భాస్కర్ ఉన్నాడు, చిలుకు పిందరెడ్డి ఉండు, అంత అల్కపూర్లు ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతా వాళ్ళకు పురుచిగానికి సపోర్టు. నేను డబ్బులు ఇస్తే మీరు వెయ్యి 4 లక్షల రూపాయలు ఇచ్చి నా కొడుకుని వేపించిర్రు, కొట్టించిర్రు అప్పుడు పోలీస్ స్టేషన్లో. అంత వాళ్ళదే ఉంది సార్, మీ దండం పెడతా, నా కొడుకు న్యాయం జరగాలి. ఎప్పుడు మాట్లాడినావమ్మా? అసలు ఏం మాట్లాడినావు? ఎప్పుడు వెళ్ళిండు ఇంట్లోకించి? ఎక్కడ? నేను ఊర్లో ఉంటున్నా సార్. మా వాడి పేసిందని ఇళ్ళ కాళ్ళలో ఏది ఉందని సంతకం పెట్టాలని రమ్మంటే వచ్చిండు. నిన్న మాట్లాడినా, వస్తామా అన్నాడు. ఇది కేసు అది సంతకం పెట్టి వస్తున్నాడు, రేపు సోమవారం పెట్టి వస్తామన్నాడు. సరే కొడుక రా అని చెప్పిన, మంచిగానే ఉండన్నా. ఇంతలో ఇది జరిగింది. ఫాలో అవుతుర్రు. మా ఊరికి కూడా వచ్చారు 3 కార్లు, కొత్త కార్లు వచ్చినాయి. కానీ మేము పట్టించుకోలే. ఎవరు నీకు ఎందుకు వస్తారు కొడుక, గొడవలు అయిపోయినాయి, కేసు కొట్టేసుకుందామన్నా. ఎందుకమ్మా ఇప్పుడు మీ కొడుకు మహేష్ గౌడ్కి వాళ్ళకు పాత కక్షలు ఏమో, ఎందుకు గొడవ? అది నాకు ఎక్కువ తెలియదు సార్. పెండ్లికి తీసుకుపోయి పురుషిగాడు 5 బీర్లు దాపిచ్చి వెనకాల పొడిచి చేసిండు సార్ అన్ని. అదే కోపం పెట్టుకుని మా 2 కొట్టుకుని అయిపోయింది. కేసు కాంప్రమైజ్ చేద్దాం అనుకున్నాం, పెట్టించడం అయిపోయింది. ఇక వాడు వాళ్ళ బావ ఒకడు, విజయ్ భాస్కర్ రెడ్డి ఒకడు, పుడుకు సుల్కు ఇప్పొందరు ఒకడు, వీళ్ళు 3 టార్గెట్. వాడిని చంపాలి ఎప్పుడున్న చిడుపురుగా అని వాడిని లేపేసారు సార్. ఇక జరిగింది ఇది ఒక్కటే సార్. నేను లేను, ఊళ్ళో ఉన్నా. సో ఎవరైతే కారకులు ఎవరైతే ఉన్నారో, పాత కక్షల కారణంగా స్నేహితులు ఎవరైతే ఉన్నారో, మహేష్ని ఎవరైతే కిరాతకంగా హతమార్చారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పాత కక్షల కారణంగానే మహేష్ను రెక్కి నిర్వహించి అతన్ని కారుతో ఢీకొట్టిన తర్వాత వేటకొడవలతో హత్య చేసి హతమార్చారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.